ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. అందరూ బాగున్నారా అండి? ప్రీవియస్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసాం కదా, అవి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి లైనింగ్ చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి పీస్ తక్కువ వచ్చింది కదా, అది అటాచ్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే, మనం హ్యాండ్కి ఒకవైపు లోతు కట్ చేసాం కదా, అవి రెండు కూడా టూ హ్యాండ్స్కి ఒకదానికి ఒకటి ఆపోజిట్ సైడ్స్ రావాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్స్ పెట్టాం కాబట్టి ఆ కట్స్ రెండు ఎదురెదురుగా వచ్చేలా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ లోతు అనేది బ్లౌజ్కి రెండు కూడా ఫ్రంట్ సైడ్ వస్తాయి. మనం అది కరెక్ట్గా చూసుకోకుండా అటాచ్ చేసేస్తే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అలా వస్తుందన్నమాట. అంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకోసం నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా కట్స్ రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ వచ్చే విధంగా నేను పెట్టినట్లు పెట్టుకొని అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా టూ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత వీటికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత కూడా ఈ హ్యాండ్ కట్ చేసిన లోతు దగ్గర కట్స్ పెట్టాం కదా, అవి రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ రావాలన్నమాట. సో అలా వస్తే మనకి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ప్రిన్సెస్ కట్ కదా, సో దాన్ని అటాచ్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ మనం కట్ చేసినప్పుడు 4 ఇంచెస్ లైన్ దగ్గర ఇలా కట్స్ పెట్టాము కదా, మిడిల్ పార్ట్కి అండ్ సైడ్ పార్ట్స్కి కూడా వాటి పైన మార్క్ చేసుకొని ఇలా మిడిల్ పార్ట్ కట్ ఉంది కదా, దానిపైకి సైడ్ పార్ట్ కట్ వచ్చేలా పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ పార్ట్ పైన సైడ్ పార్ట్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఇలా సైడ్ పార్ట్ని మిడిల్ పార్ట్ పైన పెట్టి అటాచ్ చేసిన తర్వాత పైన వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మరోవైపు కూడా సేమ్ ఇలానే సైడ్ పార్ట్ని అటాచ్ చేసేయాలి. ఇలా సైడ్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సైడ్ 2 పార్ట్స్ అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు మిడిల్లో ఒక డాట్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక 4 ఇంచెస్ లెంత్ పెట్టుకొని, ఈ డాట్ ఎలా వస్తుందంటే అడ్డుగా వస్తుందండి. ఫ్రంట్ షేపు మంచిగా రావడం కోసం ఈ డాట్ వేస్తాము. 4 ఇంచెస్ లెంత్కి పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మార్క్ చేస్తున్నాను కదా, అలా ఒక డాట్ వేసుకోవాలి. సో ఇలా డాట్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ చివర వచ్చేసి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేయడం కోసం మనం కట్ చేసినప్పుడు 2 ఇంచెస్ పీస్ని కట్ చేసాం కదా, ఆ పీస్ని తీసుకొని 2 ఇంచెస్ వెడల్పండి ఈ పీసు. దీన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ కింద వైపు పైనుంచి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మిడిల్లో కొంచెం షేప్ తీసాం కదా, అంటే కొంచెం లెంత్ పైకి పెట్టేసి కట్ చేసాము. అక్కడ కొంచెం రౌండ్గా వస్తుంది అనమాట. ఆ మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకొని ఇప్పుడు ఇలా పైన వైపుకి తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన పీస్ని లోపలికి తిప్పేసుకొని డబల్ ఫోల్డ్ చేసి, మీకు లావుగా కావాలంటే లావుగా, లేదా సన్నగా కావాలంటే సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్స్ రెండింటిని కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసి కింద వైపు ఒక 4.5 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి అక్కడ మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ వేయడం కోసం అండి. ఇలా టూ పార్ట్స్కి కూడా బ్యాక్ 2 పార్ట్స్కి కూడా మార్క్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసి పార్ట్ని బ్యాక్ డాట్ వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ లెంత్ ఉంటే సరిపోతుంది బ్యాక్ డాట్. ఇలా 2 పార్ట్స్కి కూడా వేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్కి డాట్స్ వేసేసుకున్న తర్వాత రైట్ సైడ్ పార్ట్కి ఊక్సులు బెల్ట్ వేస్తాను. సో ఊక్సులు బెల్ట్ వేసిన వైపు పోట్లీ బటన్స్ పెడతాను అనమాట. ఎప్పుడు కూడా పోట్లీ బటన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఊక్సులు బెల్ట్ వైపే పెట్టుకోవాలండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజల్ బెల్ట్ వస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఊక్సులు బెల్ట్ వస్తుంది. ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పోట్లీ బటన్స్ చేయడం అయితే చాలా ఈజీ. వాటి కోసం అయితే ఈ బాల్స్ ఉన్నాయి కదా, థర్మాకోల్ బాల్స్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ప్యాకెట్ 10 రూపీస్ అండి. మనకి ఏ కలర్ పోట్లీ బటన్ కావాలి అనుకుంటే ఆ కలర్ క్లాత్ని ఒక చిన్న పీస్ని కట్ చేసుకొని ఆ పీస్ లోపల ఈ థర్మాకోల్ బాల్ని పెట్టి క్లాత్ని చుట్టేయాలండి. ఇలా క్లాత్ని చుట్టేసి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి, నార్మల్ థ్రెడ్ తీసుకొని ఈ బాల్ చుట్టూ కూడా చుట్టేయాలి. ఇలా చుట్టేసిన తర్వాత లాస్ట్లో ఇలా థ్రెడ్తో ఒక నాట్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అండ్ అలాగే థ్రెడ్ని కూడా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, పోట్లీ బటన్ తయారు చేయడం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని పోట్లీ బటన్స్ తయారు చేసుకోవాలి. అయితే ఇవి తయారు చేసేటప్పుడు మనం అన్నీ కూడా ఒకే సైజులో ఉన్న బాల్స్ని తీసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ని తీసుకొని పైన కొంచెం గ్యాప్ పెట్టుకోవాలండి పైపింగ్ చేయడానికి. పెట్టేసి మిగతాది మనకి పోట్లీ బటన్కి మధ్య ఎంత గ్యాప్ కావాలి అనుకుంటే అంత గ్యాప్ పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్. నేను 1/2 ఇంచ్కి మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బటన్స్ని ఈ మార్కింగ్స్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనికైతే నార్మల్ పాదంతోనే స్టిచ్ చేయొచ్చండి, సింగిల్ పాదం ఏం పెట్టవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. అయితే స్టిచ్ వేసేటప్పుడు బాల్ పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోట్లీ బటన్స్ అన్నీ కూడా లైన్గా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్ చేస్తున్న బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ అలాగే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అప్పుడు స్టిచ్చింగ్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నీ లైన్గా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండింది కదా కొంచెం, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్సులు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఊక్సులు బెల్ట్ కోసం 1.5 ఇంచ్ విడ్త్ పెట్టుకొని పీస్ కట్ చేసాం కదా, ఆ పీస్ని తీసుకొని ఇలా పైన వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి. అయితే పోట్లీ మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంది కదా బటన్స్, పోట్లీ బటన్స్ అటాచ్ చేసినప్పుడు ఆ స్టిచ్ పైనే వచ్చేలా చూసుకుంటూ ఈ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన వైపు అన్నమాట, పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసిన పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉక్సులు బెల్ట్ స్టిచ్ చేసాం కదా, లెఫ్ట్ సైడ్
కాజల్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. లెఫ్ట్ సైడ్ పార్ట్ని తీసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండాలండి కాజల్ బెల్ట్ కోసం పీస్. దాన్ని తీసుకొని లోపల వైపు నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేయాలి. ఉక్సుల బెల్ట్కి అయితే పైన వైపు నుంచి అటాచ్ చేస్తాము, కాజల్ బెల్ట్కి అయితే లోపల సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత మనం అటాచ్ చేసిన పీస్ని ఇలా పైన వైపుకి డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే ఇంకొక కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఉక్సులు కాజాలు బెల్ట్లు అయితే స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు నడుము చివర అంటే బ్లౌజు కింద వైపు ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పున్న పీస్ని కట్ చేసాం కదా, ఆ పీస్ని ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి పైన వైపు నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాక్ సైడ్కి కొంచెం ఫోల్డ్ చేయాలి. అలానే కాజల్ బెల్ట్ వైపు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మిగతాదంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ అటాచ్ చేసిన తర్వాత పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్కి పైన వైపు స్టిచ్ వేసిన తర్వాత అటాచ్ చేసిన పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ వస్తుంది కదా, ఆ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేస్తాము, హెమ్మింగ్ చేసిన తర్వాత స్టిచ్ విప్పేస్తాం అన్నమాట, అందుకోసం లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ 2 పార్ట్స్ పెట్టేసి బ్యాక్ పార్ట్స్ రివర్స్లో పెట్టి షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ నార్మల్గా కావాలంటే స్టిచ్ చేసేసుకోవచ్చు, అయితే నేను నెక్కి పైపింగ్ చేస్తున్నానండి. పైపింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. పైపింగ్ చేయడం కోసం ఫస్ట్ ఇలా ఏ కలర్ పైపింగ్ కావాలనుకుంటే ఆ కలర్ పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలండి. క్రాస్గా కట్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండాలి ఆ పీస్. ఆ పీస్కి లోపల ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ని లోపల పెట్టి పైన క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్కనే ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టేసి పైపింగ్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన పీస్ని ఇప్పుడు నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పైన వైపు నుంచి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలండి ఈ పీస్ని. అయితే స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంచాలి. ఈ పీస్ని ఎక్స్ట్రా ఉంచేసి సింగిల్ పాదంతోనే లోపలికి ఒక పాదం వెడల్పు ఖర్చు ఉంచి ఇలా పైన వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి ఈ పీస్ని. అండ్ అలాగే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా పైపింగ్ పీస్ని నెక్ చుట్టూ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్ అయితే కొంచెం ఎక్స్ట్రా పీస్ని ఎలా ఉంచేసామో ఎండింగ్కి వచ్చేసరికి కూడా అలా కొంచెం ఎక్స్ట్రా ఉంచేయాలి. పీస్ని ఎక్స్ట్రా ఉంచి కట్ చేయాలి. ఇప్పుడు నెక్కి ఎలా అయితే పైపింగ్ చేసామో సేమ్ అలానే హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పాదం మార్చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. గోల్డ్ కలర్ క్లాత్కి పెట్టకూడదండి, ఓన్లీ బ్లూ కలర్ క్లాత్కే పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసి ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి నెక్ చుట్టూ.
ఇప్పుడు నెక్కి ఎలా అయితే గోల్డ్ కలర్ క్లాత్ని లోపలికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను, సేమ్ ఇలానే హ్యాండ్స్కి కూడా వేసేయాలి. ఇంకా హ్యాండ్స్కి ఎలా స్టిచ్ చేయాలన్నది చూపించట్లేదు. ఇలా నెక్కి వేసుకొని అండ్ అలాగే ఎండింగ్ కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా, దాన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. సో పైపింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు నెక్ పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాము. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. అండ్ అలాగే హ్యాండ్కి వచ్చేసి ఒక వైపు లోతు కట్ చేసాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి అటాచ్ చేయడం. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒకవైపు అటాచ్ చేసేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేసిన స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసేసి మళ్ళీ షోల్డర్ జాయింట్ దగ్గరికి వస్తుంది స్టిచ్, అక్కడి నుంచి రిమైనింగ్ హ్యాండ్ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసి వేసిన స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. సేమ్ ఇలానే మరోవైపు హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయాలి. అయితే సైడ్స్ జాయిన్ చేయడం కోసం నడుము లూజ్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో కదా మనం బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నా బ్లౌజ్ నడుము దగ్గర లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ వచ్చిందండి. 28ని 4తో డివైడ్ చేస్తే 7 వస్తుంది కదా. ఫస్ట్ బ్యాక్ 2 పార్ట్స్ని ఒక దానిపైన ఒకటి పెట్టేసి 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేయాలి. 2 పార్ట్స్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలానే 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేద్దాము. సైడ్స్ జాయిన్ చేయడానికి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒకవైపు 6 ఇంచెస్ వచ్చింది. అండ్ అలాగే ఆర్మ్ హోల్ కూడా చూసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా ఒకవైపు చూసుకుంటే నాది 7.5 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు 6 ఇంచెస్కి హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి అండ్ అలాగే ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ అలాగే మనం నడుము చివరి వచ్చేసి మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా మార్క్ చేసాము. ఆ 2 మార్కింగ్స్ కూడా ఒక దానిపై ఒకటి పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అండ్ అలాగే దాని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్, అలా 3 స్టిచెస్ వేసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో టైట్ అయితే విప్పుకోవడానికి అన్నట్లు. అండ్ అలాగే ఎడ్జెస్ అండ్ ఇంకా చివరికి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చివరి వైపు సమానంగా కట్ చేసుకోవాలి క్లాత్ని నీట్గా. సేమ్ ఇలానే ఇంకొక వైపు కూడా సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. అంతేనండి, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.